ఇయాలటి నుంచి జూబ్లీహిల్స్ నామినేషన్లు అంటూ ఇక నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఈసీ 3 పార్టీలకు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు, నేడు రేపు బీజేపీ అభ్యర్థి ప్రకటన, దీపావళి తర్వాత మరింత ఊపందుకోనున్న ప్రచారం అంటూ ఇక్కడ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నేడు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుల దాఖలకు 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారంటే దగ్గర 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో గెలుపుపై 3 ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా నేడు రేపు బీజేపీ సైతం క్యాండిడేట్ని ఖరారు చేయనున్నదంటూ ఈ బీజేపీ ఎట్లా క్యాండిడేట్ని అనౌన్స్ చేయడంలో డిలే, గెలుపులో డిలే, అట్లే కార్యకర్తలను కాపాడుకోవడంలో కూడా డిలే. అందుకోసమే ఆ పార్టీ 14లో రాలే, 18లో రాలే, 23లో రాలే, ఇప్పుడు కూడా వస్తుందా రాదా అన్న గ్యారంటీ ఎవరు చెప్పట్లే. 28 సంగతి నేను చెప్పేది, భవిష్యత్తు సంగతి. ఎందుకంటే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అని అనుకునే కాలంకెంచి అసలు బీజేపీ ఉందా ఈ రాష్ట్రంలో అనే కాడికి తీసుకొచ్చేసారు. ఏది ఈ పెద్ద నాయకుల ఉన్నటువంటి సయోధ్య సఖ్యత తెలుసు కదా, ఎంత మంచి సయోధ్య ఉంది, ఎంత మంచి సఖ్యత ఉందో. అందుకోసానికే అలా పార్టీ ఆ స్థాయికి పడిపోయింది. ఇక్కడ చూడండి, ఎందుకంటే కిషన్ రెడ్డి మీద ఎత్తేస్తారు ఇదంతా కలిసి. ధర్మపురి అరవింద్ అంటా ఉన్నాడు ఎంపీ, అది కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, కిషన్ రెడ్డి చూసుకోవాలి. కిషన్ రెడ్డికి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీటు ఆయనదే బాధ్యత, క్యాండిడేట్ని ఆయన్నే డిసైడ్ చేయాలని చెప్పి అంటా ఉన్నాడు. సరే క్యాండిడేట్ని ఆయన డిసైడ్ చేస్తుండొచ్చు, కానీ గెలిపైతే అందరు కలిసి గెలిపియాలి కదా, అందరి చేతిలో ఉంది కదా. ఇక్కడ ఓడిపోతే ఒక్క కిషన్ రెడ్డిది పోదు, మర్చిపోతుర్రు బీజేపీ శ్రేణులు. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు నాకు అర్థమైతలేదు. కిషన్ రెడ్డిని బదనాం చేయాలని చూస్తున్నటువంటి కొంతమంది నాయకులకి నాకు అర్థమైతలేదు. కిషన్ రెడ్డి పోతే ఆయన మళ్ళీ పోయి యాన్నన గిట్లనే ఎంపీగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగానో లేకపోతే ఇంకోటో మోడీతో ఉన్నటువంటి ఆ బంధుత్వం వల్ల, ఇక బంధుత్వమో లేకపోతే అప్పటి నుంచి కలిసి పనిచేసినరో ఏదో వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఒకటి ఉంది, ఒక ర్యాపో ఉంది. దానివల్ల ఆయన పదవి తెచ్చుకోగలుగుతాడు, సీటు తెచ్చుకోగలుగుతాడు, లేకపోతే ఇంకేదైనా తెచ్చుకోగలుగుతాడు. కానీ మరి మిగతా వాళ్ళకి అధికారం రాదు కదా. అందుకే నాశనం అయితే అందరు నాశనం అవుతారు. కిషన్ రెడ్డికి మాత్రం మురిగేది ఏం లేదు. ఈయన అందరు కలిసి కిషన్ రెడ్డి మీద ఎత్తేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆయన దాంట్లోనే ఆయనే చూసుకోవాలని, కానీ ఆయనదేం పోదు. అందరూ కలిసి పనిచేసి గెలిపించి అర్బన్ ఓటర్లు మా వైపే ఉన్నారని చూపించి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిచి భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం మీద బీజేపీని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఇలా సప్పగుంది, సల్లగుంది, పట్టించుకోవట్లేదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితి, ఒకళ్ళ మాటకి ఇంకోళ్ళు విలువిచ్చే కథ కాదు. ఒకళ్ళనుంటే ఇంకొకళ్ళ అసూయ, ద్వేషం అన్ని రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి అలా మాటలను బట్టి చూస్తే. అందుకోసానికే పార్టీ ఇలా ఆ స్థాయిలో పడిపోయిందని చెప్పొచ్చు. సో అందుకే ఇలా 3వ స్థాయిలో ఉంది, 3వ స్టేజ్లో ఉంది, థర్డ్ పరిస్థితిలో ఉంది, అంటే 3వ స్థానంలో ఉన్నది అది. సో 3 పార్టీల పోరు. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతోంది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకొనుంది. 3 ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించున్నారు. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ కేటాయించింది. అట్లే గోపీనాథ్ మీద సానుభూతితో విజయం సాధిస్తామని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. మరోవైపు ప్రజల్లోనూ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతకు సంబంధించి కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. చూద్దాం. వ్యతిరేకత ఉందని, అది కలిసి వస్తుందని భావిస్తోంది. ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు నియమించారు. వారు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ గెలుపుపై కాంగ్రెస్ ధీమా ఏంటిదో నేను చెప్తా. ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ 2 జిల్లాలల్లో, అంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలల్లో కాంగ్రెస్కు పెద్దగా పట్టు లేకపోవడము, అట్లే కొంత ఉన్నటువంటి నాయకత్వం కూడా అసంతృప్తితో ఉండడము. అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు అంటే ఒకనాడు మేం కష్టపడ్డట్టు ఎవరు పడలేదు, పైగా మేం కార్యకర్తలు అనేటోడే లేని కాలంలో మేము కష్టపడ్డామని చెప్పి డైరెక్ట్గా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడింది కూడా మనం విన్నాం. రాజ్యసభ ఎంపీ అలా నాయనకు టికెట్ రాలేదని ఆయన కూడా కొంత ఉన్నట్టుంది లోపల. అందుకోసానికే ఆయన కూడా అన్నాడు, ఈ హైదరాబాద్లో ఎవడు జెండా పట్టుకున్నాడు, ఎవరు కష్టపడున్నాడు, ఎవరు లేనాడు, 20 ఏళ్ళ నుంచి మేము కష్టపడుతున్నామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు. సో అది అలా నాయనకు సంబంధించి ఆ మాట. పైగా అసంతృప్తి ఉంది వాళ్ళకి, ఆ కుటుంబానికి. వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఆనాడు కష్టపడ్డనాడు మేము ఉన్నాం, కానీ ఇలా టైం మీద వచ్చినాడు ఎవరికో టికెట్ ఇస్తున్నారు అని అంటే అట్లే ఉంటుంది. రాజకీయాలు అంటే అంతే కదా. మరి పారాషూట్లకి టైంకి మీదికి ఊడిపడ్డోనికి అస్సలు కష్టపడ్డాడు యాన్నో ఉంటాడు, ఏ కొనక ఉంటాడు. మనం ఇది అంటారు కదా, వంట వండేటప్పుడు పొయ్యిరాలు తెచ్చినోడు, కట్టెలు తెచ్చినోడు, అగిపెట్టి తెచ్చినోడు, అన్ని తెచ్చినోడు యాన్నో ఉంటాడు. టైంకి గంట పెట్టి కలిపినోడు వచ్చి అందరికి వడ్డించడో లేకపోతే వాడు తినడో ఏదో ఒకటి చేసుకుంటాడు. దాన్ని చూస్తే అందరు వాడే ఉండిడేమో అనుకోవాలి, కానీ కష్టపడ్డాడు వెనకపోంటి ఇవన్నీ దానిలాడినోడు అంతా ఎటో ఉంటాడు, గంగలు కలుస్తాడు. సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆ నాడు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు, నాయకులంతా పక్కకున్నారు. ఇలా పక్క పార్టీలకు వెళ్ళి వచ్చినోడు, బయటకు వెళ్ళి వచ్చినోడు, లేకపోతే పైసలు పెట్టుకొని వచ్చినోడు ముందరున్నాడు. అది ఇలా
నామినేటెడ్ పదవులలో కావచ్చు, లేకపోతే ఇంకా మీరు ఎమ్మెల్యే టికెట్లలో కావచ్చు, మీరు ఎంపీ స్థానాలలో చూసుకోండి, ఎక్కడికైనా సరే అదే జరిగింది. అలా బయట నుంచి వచ్చినోనికే పెద్దపీట వేసిరు, ఉన్నోనికి పీట గుంజేసిరు. ఎవడైతే ఉన్నోడు కష్టపడ్డు ఉంటాడో అని పీట గుంజేసిరు, కింద కూర్చున్న పీటను కూడా. సో కాంగ్రెస్ ఎట్లా ధీమా ఉన్నదంటే కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ను ప్రకటించింది. ఇన్ఛార్జిలుగా 3 మంత్రులను సైతం నియమించింది, 20 మందికి పైగా. ఈ 3 మంత్రులలో వివేక్ వెంకటస్వామి ఒకడు. ఆ వివేక్ వెంకటస్వామి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఇన్ఛార్జ్గా రాకముందు 12% నెగిటివ్ ఉండే, 12% నెగిటివ్ ఉండే ఆ కాన్స్టిట్యున్సీలో, అది 5%కు డ్రాప్ అయ్యిందని చెప్పి ఏదో సర్వే లెక్క చెప్తా ఉన్నాడు. అంటే నెగిటివ్ ఉంది అనేది ఆయన ఒప్పుకున్నాడు. ఫస్ట్ నెగిటివ్ ఉంది అక్కడ కాంగ్రెస్కి. ఆ నెగిటివ్ ఎంత ఉందనే దాన్ని పర్సంటేజ్ల వైజ్గా చెప్పిండంటే ఒకసారి ఆలోచన చేసుకొని ఎంత బ్రహ్మాండంగా అలా చర్చ నడుస్తుంది. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎట్లా మాట్లాడుకుంటున్నారో చూడండి. సో 20 మందికి పైగా కార్పొరేషన్ చైర్మన్లకు సైతం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అభివృద్ధి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్ను అప్రమత్తం చేస్తుంది. కాంగ్రెస్ ఎలాగైనా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఓటింగ్లో ఎక్కువగా పాల్గొనే స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అదే సమయంలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడేలా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో తమ గెలుపు సునాయాసం అవుతుందని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వారిని బుజ్జగించేందుకు చేపట్టిన కార్యక్రమం సైతం పూర్తయింది. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసేందుకు వ్యూహాన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. దీపావళి తర్వాత మంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఇక నేడో రేపో బీజేపీ అభ్యర్థి ప్రకటన. ఇక్కడ అసలు ముచ్చటిగా బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తారు. సో లేట్ అయినా లేటెస్ట్గా ప్రకటిస్తామని వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అభ్యర్థిని కొంత ముందుగా ప్రకటిస్తే లేదా ఆ కాన్స్టిట్యున్సీలో పని చేసుకుంటా ఉంటే ఆ వ్యక్తికి కనుక టికెట్ ఇస్తే ఏమవుతుందంటే ఆయన ఆల్రెడీ లైన్లో ఉంటాడు అన్నట్టు, లైమ్ లైట్లో ఉన్నట్టు, తను ప్రజలతో ఆల్రెడీ సత్సంబంధాలు నెరుపుతున్నట్టు ఆయన ప్రచారం చేసుకుంటుంటే ఇట్లా కన్ఫర్మ్ చేస్తే ఈజీ ఉంటుంది. కాకపోతే టైం మీద ఎవరినో తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళతో ఏదో చేపిస్తామంటే ఉన్న నెల రోజులల్లో ఏమవుతుంది మరి? ఆ 15 రోజుల ప్రచారంలో మరి నిజంగానే ప్రజలందరినీ కలిసే అవకాశం ఉంటుందా? మరి నరేంద్ర మోడీని గెలిపిస్తారు కాబట్టి ఇక్కడ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కాబట్టి జూబ్లీహిల్స్ కూడా మాదే అని చెప్పి ఏమన్నా భ్రమల బతుకుతున్నారా అనేది చాలా మట్టుకు మాట్లాడుకుంటా ఉన్నారు. సో బీజేపీ పరిస్థితి మాత్రం అంత అనుకూలంగా అయితే కనిపిస్తలేదు. ఇక కొంతమంది నీకేమెరక, నువ్వు చూసినావా, నువ్వు పోయినావా, నువ్వు అడిగినవా, నువ్వు తెలుసుకున్నావా, అంత రిపోర్ట్ ఉంటుంది. ఉట్టుగానే చెప్పాం మనం, ఉట్టుగానే ఏదో నోటికి వచ్చింది చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో చాలాసార్లు చెప్పినాం. అంజిరెడ్డి గెలుస్తాడని కూడా మనమే చెప్పినాం. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓడిపోయి అంజిరెడ్డి గెలుస్తాడని కూడా మనమే చెప్పినాం ఎమ్మెల్సీ ఎన్నికలల్లా. ప్లస్ 8 ఎంపీ స్థానాలు దగ్గరగా వస్తాయనే విషయాన్ని గట్టిగా చెప్పింది నేను ఒక్కని మాత్రమే. కావాలంటే పాత వీడియోలు ఉంటాయి, ఒకసారి ఎవరికన్నా అనుమానం ఉంటే చూసుకోర్రి. ఎందుకంటే నేను మాత్రమే చెప్పగలిగిన, అది వేరే ఛానల్లో పనిచేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం. మనం ఏదో జ్యోతిషం చెప్పుడో లేకపోతే మనకు చిలక జ్యోతిషం మెరక కాబట్టి పంచాంగం చూసి చెప్పుడో ఇవన్నీ తెలివై, మనకు అవన్నీ తెలివై కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ప్రజలలో ఏమనుకుంటున్నారు, ప్రజల మదిలో ఏముందో తెలుసుకోవడానికి ప్రజలతోనే మాట్లాడి ఎక్కువ శాంపిల్స్ తీసుకొని వీలైనంత మట్టుకు నిజం చెప్పే ప్రయత్నమే తప్ప అబద్ధం చెప్పి ఏదో పబ్బం కట్టుకుందామని కాదు. కావాలంటే నేను గతంలో చెప్పిన కొన్ని ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం. కానీ ఏదో వాళ్ళకేదో తాయిలాలు ఇస్తే ఒకటి పెట్టి నాకు నిన్న కామెంట్, అరే నవీన్ కుమార్ యాదవ్ గురించి కొంత పాజిటివ్ కనిపించింది, సో పార్టీ మీద నెగిటివ్ ఉన్నప్పటికీ క్యాండిడేట్ మీద పాజిటివ్ కనిపించింది అని నేను పెడితే అందులో కొంతమంది నవీన్ యాదవ్ సైడ్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు చేసిన సేవలు అలా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి కొంతమందికి పాజిటివ్నెస్ ఉంటుంది, అందరికి ఒకటే తరీకాలు ఉండదు కదా. సో దాన్ని చెప్తే ఇక అన్న ఎంత తీసుకున్నావు అని పెట్టిండు. దాతా మీ ఇద్దరం పోయి తెచ్చుకుందాం, నీకు నాకు ఇద్దరికి అవసరమే కదా. ఇప్పుడు ఎంత తీసుకున్నావు, ఏమి ఇచ్చిండ్రు, ఎప్పుడు గిన్నెలనే ఉంటుంది తప్ప మనది మరొకడన్నా నిజం చెప్తుండా, ఉన్నది చెప్తుండా, లేనిది చెప్తుండా, జర తెలుసుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటోళ్ళతో మాట్లాడదాం, నిజంగా ఒకసారి ఆలోచిద్దాం ఇట్లాంటి విషయాన్ని అని ఉండదు. అట్లా తయారైపోయారు. కావాలంటే నా దగ్గర సాక్ష్యం ఉంది, నేను రాసిన ఆ రోజు ఆనాడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది నేను వేరే ఛానల్లో పనిచేసిన నాడు ఎట్టి పరిస్థితులలో పొల్లు పోకుండా చెప్పిన నేను. కొంతమందికి అది మింగుడు వల్లే అట్లా చెప్తావు ఇదంతా తప్పు అని చెప్పి మాట్లాడిరు. నా దాంట్లో సోషల్ మీడియాలో ఉంటుంది, నేను కాకపోతే అవి ఏదో అంటారు కదా, దానికి కొంత మ్యూజిక్ అదో ఏదో యాడ్ చేసినవి ఉంటాయి కదా, అందుకోసానికే కొన్నిసార్లు నేను అన్ని వీడియోలు చూపెట్టలేకపోవచ్చు. అయినప్పటికీ ఒక్కసారి అది వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. ఉట్టిగానే చెప్పగదా, నేను కూడా ఉన్నది ఉన్నట్టుగా గతంలో నేను బోర్డు మీద రాసి మరీ చెప్పిన ఎన్ని సీట్లు వస్తాయి వీళ్ళకి, ఏ అవకాశం ఉంది, ఒట్టిగానే మందిలాగా సర్వే చేయకుండా లేకపోతే ఏం తెలియకుండా లేకపోతే ఎవడికో లాభం చేకూరేలాగా చేయాల్సినటువంటి అవసరం కర్మ మనకేం పట్టలేదు. అది అర్థం కానడవడని ఉంటే దాన్ని ఎవడు మార్చలేడు మిమ్మల్ని. కాకపోతే నేనైతే నిజంగా ఆ రోజు మనస్ఫూర్తిగా
ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది. నువ్వు ఎట్లా చెప్పినావు, నీకు ఎరకనా, నువ్వు చూసినావా, నీకేం తెలుసు అనే సందర్భం ఉంటుంది. కాబట్టి నేను తప్పకుండా మీకు ఆ వీడియో చూపిస్తాను, డౌన్లోడ్ చేసి మరి చూపిస్తాను. ఎందుకంటే అది దాంట్లో వేరే మ్యూజిక్కో బ్యాక్గ్రౌండ్లో ఏదో యాడ్ చేసి ఉంటారు. సో అది ప్లే చేస్తే యూట్యూబ్ నాకు ఇష్యూ వస్తుంది, అందుకోసం ఆలోచిస్తున్నా. బట్ అయినప్పటికీ ఏదన్నా ఒక్క వర్డ్ ఉంటే మాత్రం చూపించే ప్రయత్నం చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే తప్పు అనేటోనికి సమాధానం చెప్పకపోతే ఏమవుతుందంటే వీళ్ళు కొంతమంది నమ్మరు అనమాట. చాలా ఉన్నది ఉన్నట్టుగా రాసిన నేను అన్నాడు, నాకు బీజేపీ అంటే ఇష్టం కాబట్టి మా ఛానల్ బీజేపీ ఛానల్ కాబట్టి అని చెప్పడానికి ఉండదు. అట్లా చెప్పే కంటే పోయి పార్టీలో పనిచేసింది కదా, దాని వెనకాల మ్యూజిక్ ఉంది అందుకోసానికే. బట్ నేను మీకు వినిపిస్తా ఆ వర్డ్, కరెక్ట్ వర్డ్. 8 సీట్లు ఉన్నాయి. ఎవ్వరు ఏం చెప్పినా కూడా బీజేపీకి ప్రజల్లో ఉన్నటువంటి వేగం బట్టే చెప్తున్నారు తప్ప బీజేపీ మీద ప్రేమతోనూ. ఎక్కడ చూడు వీళ్ళు 10 సీట్లు అనుకుంటారు కానీ 10 రాకపోవచ్చు, 8 సీట్లకైతే దగ్గరగా ఉన్నారు. 4 తారీఖు అన్ననా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఉంది, అది పవన్ కళ్యాణ్ సినిమాది పెట్టిరు, అది సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అందుకోసం అది నేను ఎగ్జాక్ట్ గా చూపెట్టలేకపోతా ఉన్నా. బట్ అది వేరే ఛానల్లో మాట్లాడినా డౌన్లోడ్ చేసి డెఫినెట్ గా చూపిస్తా. సో అందులో నేను ఆనాడు చెప్పిన, బయట మీరు అనుకుంటున్నట్టుగా కనపడట్లేదు కానీ అంటే కేంద్రంలో మోడీని గెలిపిస్తారని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రంలో అంతా ఆశాభావంగా లేదు, ఆశాజనకంగా లేదు. ఇటు పక్క బీఆర్ఎస్కు ఉన్నటువంటి అదంతా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. పైగా దగ్గరగా 8 సీట్లు మాత్రం వచ్చే అవకాశం ఉందని 4 తారీఖు వచ్చే రిజల్ట్లో చూసుకోండి అని చెప్పి నేను ఒక వారం 10 రోజుల ముందే చెప్పినా అది ఉత్తగానే చెప్పలేదు. తిరగకుండా లేకపోతే తెలుసుకోకుండా లేకపోతే నియోజకవర్గాలలో ఉన్నటువంటి రిపోర్టర్లతో మాట్లాడకుండా అక్కడ ప్రజలతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా చెప్పినటువంటి మాట కాదు. అందుకే నవీన్ యాదవ్కు కొంత ప్లస్ ఉంది అని చెప్పిన. ఇలా నవీన్ యాదవ్ నేను మొన్న కాదు అంతకంటే ముందు కూడా చెప్పిన, ఇందాకన్నా ఏమంటారు ఇంట్రోలో కూడా చెప్తా ఉంటా, నేను ఏ పార్టీ నాకు సంబంధం లేదు, ఎవ్వంతో తగాదా లేదు, ఎవ్వంతో పంచాయతీ లేదు. బాగుంటే బాగుందని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం. ఒక పక్క జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ని ఎన్నుకుంటారని తెలిసినప్పటికీ లేలే మాగంటి సునీతనే గెలుస్తుందని చెప్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏముందో చెప్పగలగాలి కానీ ఉత్తగా నీకు ఇష్టం కాబట్టి లేకపోతే సృష్టోనికి ఇష్టం కాబట్టి లేకపోతే నాకు నచ్చినోనికి నచ్చుతుందని చెప్పి మాట్లాడడానికి అవసరం లేదు. దానికి జర్నలిజం అక్కర్లేదు, పార్టీలో కండు వేసుకొని కూడా పనిచేయొచ్చు. కాకపోతే ఉన్నట్టుగా పబ్లిక్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలనుకుంటా కాబట్టి అక్కడ కొంత ఆయనకి పాజిటివ్ కనిపించింది. ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బెటర్ క్యాండిడేట్గా ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. సో ఆయనకి ఏమన్నా పాజిటివ్ ఉందేమో అనే ఉద్దేశంతో నేను చెప్పగలిగింది తప్ప ఇంకోటి కాదు. అందుకే ఇక్కడ ఇక బీజేపీ సంగతి చూడరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ కొంత వెనుకబడి ఉందని చెప్పొచ్చు. నేను చెప్పలే ఇందాక, ఈ పత్రికలో రాయడం కాదు, నేనే మొదలు చెప్పిన. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకెళ్తుండగా ఇక్కడ బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పరిధిలోని కావడంతో ఇతర నాయకులు ఇక్కడ జోక్యం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు, ఆసక్తి చూపడం లేదు. నేతలతో పాటు క్యాడర్ సైతం కొంత నిరుత్సాహంలో ఉంది. మాగంటి గోపీనాథ్ జూన్లో చనిపోతే ఇప్పటి వరకు అభ్యర్థి ఎంపిక మీద బీజేపీ అధిష్టానం ప్రాథమిక కసరత్తు సైతం పూర్తి చేయకపోవడాన్ని పార్టీ కేడరు ప్రశ్నిస్తుంది అంటూ ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ చూడుర్రి. నామినేషన్లు ఈ ఏళ్ళ నుంచి 13వ తారీఖు నుంచి నామినేషన్లు లాస్ట్ 21 దాకా వేయవచ్చు, ఎవరైనా కావాలంటే వేసి రావచ్చు. నామినేషన్లు పరిశీలిస్తారు 22 నాడు, ఉపసంహరణ విడ్రా 24 నాడు చేస్తారు. పోలింగ్ వచ్చి నెక్స్ట్ మంత్ 11th, సో కౌంటింగ్ వచ్చి 14వ తారీఖు నాడు. ఇక రేపటి దినం రేపటి దినం నాడు రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ రోజు మీరు నేను మళ్ళీ మాట్లాడుకుంటాం, అది ఆ రోజే తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అనేది.